బాపట్లలోని గడియార స్తంభం సెంటర్ వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుంటూరు నుంచి బాపట్ల బీచ్కి వచ్చిన షేక్ జాన్, నాని అనే యువకులు బీచ్లో ప్రవేశానికి అధికారులు నిరాకరించడంతో వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న బైక్ వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. బాపట్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ లో ఒకవైపు ఇది బాపట్లలోని గడియార స్తంభం సెంటర్ దగ్గర జరిగినటువంటి దృశ్యాలవి. ఒకవైపు స్పీడ్ గా వస్తున్నటువంటి బైక్, అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా బైక్ డ్రైవ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవైపు రోడ్డు ప్రమాదాలు ఇటీవల ఎన్నో సంభవిస్తున్నప్పటికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవటం అనేది ఒక నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయమే. బీచ్ కి వచ్చినటువంటి ఈ షేక్ జాన్ అండ్ నాని అనే ఇద్దరు యువకులు బీచ్ లో ఒకవైపు ఎంట్రీ లేదని చెప్పి అధికారులు రిటర్న్ పంపిస్తున్నటువంటి నేపథ్యంలో వేగంగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వెంటనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ చూస్తుంటే దారుణమైనటువంటి యాక్సిడెంట్ గా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే వేగంగా వెళ్తూ ఉంది ఒకవైపు లారీ, అంటే ఒకవైపు ఇన్ని 4 టర్నింగ్స్ ఉన్నాయి, 4 వేస్ ఉన్నాయి, 4 వేస్ ఉన్నాయి. అక్కడ మరి వచ్చే దారిలో బైక్స్ వస్తాయి, అనేక రకాల వెహికల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో కనీసం స్లోగా వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. కానీ ఇటు బైక్ కూడా స్పీడ్గా వెళ్తుంది, లారీ కూడా స్పీడ్గా వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే లారీని ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం గడియార స్తంభం సెంటర్ దగ్గర ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి.